హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియో అయితే మార్నింగ్ పూజ అదంతా కూడా ఉంటుందండి ఈ వీడియోలో అయితే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసాము. చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చిన్న లైక్ ఇచ్చి అప్పుడైతే వీడియో కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గు అదంతా కూడా వేస్తున్నానండి. ఇంక కలర్ జల్లడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ ముగ్గు చూస్తారు కదండి, 7 చుక్కలు. ఇంకా కొంచెం మెలికలు అవి ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే తర్వాత బాగుంటుంది అనమాట ముగ్గు అయితే చూడడానికి. ఇంకా మార్నింగే లేచి ఇంక బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా దండం పెట్టుకునే ప్రోగ్రామ్ ఉందంటే మాత్రం కొంచెం పెందరడ అయితే లేస్తానండి. ఇంకా త్వరగా అయితే అవుతాయి కదా అని చెప్పి ఇంకా స్కూల్ టైంలో అయితే ఇంకా ముందుగా లేవాలి. ఇంకా అలానే అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుని మాప్ పెట్టి అదంతా అయితే చూపించలేదు, కానీ ఇంక డైరెక్ట్ దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నానండి. ఇదండి ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా హారతి ఇచ్చామంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఇంకా ఇదండి మా పూజా రూమ్ అయితే చూసారు కదా, చుట్టూరా కలసాలతో భలే ఉంది కదండి. ఇంక ఇక్కడైతే నైట్ ఇంకా దోశ రుబ్బు అయితే వేసానండి. ఇంకా అది వచ్చేసి మార్నింగ్కి ఇలాగా పులిసిపోయి గిన్నె చుట్టూరా అయితే ఇలా ఉబ్బిపోయిందనమాట. బయటికి అయితే వచ్చింది. ఇది పనికి 2 పళ్ళు అయితే అయినాయండి. ఇంక ఇదంతా మళ్ళీ ఒకసారి అయితే నీట్గా తీసుకుని మళ్ళీ సెపరేట్ చేసుకుని బాగా అంటే దోశ బ్యాటర్కి ఏ కన్సిస్టెన్సీ రావాలో అలా అయితే కలుపుకోవాలి. ఇది ఇక్కడ చూసారు కదండి, ఇందులో అయితే చిన్న సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొంచెం ఒక స్పూను పంచదార అయితే వేసామంటే దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. లాస్ట్ వీడియోలో చెప్పానులేండి. ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాము. ఈ మధ్య అయితే దోశలు ఎక్కువగా తింటున్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ చేసేటప్పుడు మా అమ్మాయి అయితే ట్రై చేసిందండి దోశలు వేయడానికి. అయితే ఇక్కడ చూసారు కదా మొత్తం ఎన్ని ప్లేట్లు అయితే సర్దిందో. తర్వాత అయితే ఇంక మళ్ళీ నేను వాళ్ళకైతే వేసుకుని తినేసారనమాట. ఇంక ఇక్కడైతే నేనైతే వేస్తున్నాను, అంటే 1-2 వేసిందిలేండి, ఎక్కువ కాదు. దానికైతే ఇంక బాగా కడుపులో ఎలకలు అయితే పరిగెట్టి ఉంటాయండి. ఇంక అందుకని చెప్పి వేసుకుందనమాట. లేదంటే మాత్రం ఇంక నేను వేసి ఇచ్చేంతవరకు కూడా తిందో. అంటే స్టవ్ దగ్గరికి వెళ్ళడానికి నాకు పంపించడానికి భయం అండి. ఇంక అందుకని చెప్పి నేనైతే వేయమని చెప్పను. ఒక్కొక్కసారి అయితే మనం వేయడం చూసి వాళ్ళకి కూడా ట్రై చేయాలని ఉంటుంది కదండి. అది కాకపోయినా ఇంకా దోశ అయితే మాత్రం చాలా ఈజీగా తీయడానికి వేయడానికి కూడా బాగుంటుంది. ఇంకా నాన్ స్టిక్ పెనం మీద కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది కదా. ఇంకా ప్రాసెస్ చూసి ట్రై చేయాలని ఉంటుంది కదా. ఇంకా అందుకైతే ట్రై చేసిందిలేండి. ఇక్కడైతే ఏదో మాట్లాడుతున్నాను, ఇంకా అక్కడ మాట్లాడాను కదండి. ఇంకా నాకైతే అలా మాట్లాడాలని అయితే ఉంటుంది. కాకపోతే ఒకసారి అలాగే వీడియో పెడితే కాపీరైట్ అయితే అయిందనమాట. ఇంకా అందుకని చెప్పి టీవీ ఆన్లో ఉన్నప్పుడు కానీ ఇంకా బయటనే ఏమన్నా సాంగ్స్ అవన్నీ వచ్చినప్పుడు అయితే మాత్రం ఇంకా వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా కాపీరైట్ అవుతుంది కదండి. ఇంకా అందుకని చెప్పి అక్కడైతే మాట్లాడిందంతా కూడా మ్యూట్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అదంతా చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంటే వండడం తినడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చారు అయితే పెట్టి బెండకాయ ఫ్రై అయితే చేస్తానండి. ఇంకా అదైతే చూపించలేదు, అంటే బెండకాయ ఫ్రై చారు చూపించలేదులేండి. ఇంక ఇక్కడ వచ్చేసి గొట్టాలు అయితే వేయించాను అనమాట. మా ఊడైతే వీటి కోసం గోల పెట్టేశాడు, ఇంకా వాడి కోసం అయితే వేయించాను. ఇంకా వంట అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ వంట చేసినప్పుడు అయితే ఇంక మార్నింగ్ అయితే వంట అయిపోయిన వెంటనే అయితే తోమేసానండి. ఇంక ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా వంట అయిపోయిన తర్వాత సామాన్లు అయితే తోమేసుకుంటే ఇంకా మార్నింగ్కి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనకైతే మాత్రం చాలా రిలీఫ్గానా. మళ్ళీ మార్నింగ్ లేసి సామాన్లు తోమాలంటే క్యారేజీల టైంలో స్కూల్ ఉన్న టైంలో అయితే ఇంకా అసలుకే అవ్వదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చారండి.
ఇంకా అమ్మ అయితే ఏదో రోల్డ్ గోల్డ్ చైన్ అయితే మా ఊడికి తీసుకుందనమాట. ఇంకా అదైతే నాకు చాటుగా వచ్చి చూపిస్తున్నాడు. వాళ్ళకి తెలియదు అనమాట నేనైతే వీడియో ఆన్లో ఉంచానని చెప్పి. ఇంక ఇక్కడికైతే వచ్చి మీకు కూడా చూపించాడు కదండి చైన్ అయితే. ఇంకా ఏవో మాట్లాడుతున్నారు అక్కడ జరిగిన విషయాలన్నీ. ఇంకా ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటా ఇవే ఉంటాయండి ఎక్కువగా మా ఇంట్లో అయితే. మా ఇంట్లోనే కాదు ఎక్కడైనా సరే పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆ మదర్కి అయితే మాత్రం మామూలు తలనొప్పి కాదు. ఇంక ఇక్కడైతే సామాన్లు తోడ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే వేసానండి. అంటే ముందు రోజు వేసాను, ఇంకా మడత పెట్టడానికి అయితే టైము కుదరలేదనమాట. ఇప్పుడైతే మడత పెడుతున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మా ఊడైతే అమ్మవాళ్ళ దగ్గర నుంచి వచ్చాడండి. ఇంక స్నానం అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తలకైతే నూనె అయితే రాస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడంటే ఈ ఆటలకి మాటలకి హద్దు అయితే ఉండదులేండి. ఇంకా అక్కడైతే మాత్రం ఇంకా పిల్లలు అది ఎక్కువ మంది ఉండడంలో ఇంకా అక్కడైతే ఆడుకోవడానికి టైం ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంకా అక్కడికే వెళ్ళిపోవడానికి చూస్తాడు. ఇంక మా ఇంటికి అయితే ఒక్కొక్కసారి అయితే 2 రోజులకు ఒకసారి వస్తాడు, ఒక్కొక్కసారి అయితే నేను వెళ్ళి తీసి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా వెళ్ళాడంటే రావడానికి కూడా ఇష్టపడ్డాను. ఇంకా అక్కడైతే మాత్రం ఇంకా అమ్మమ్మ తాతయ్య గారాబం ఇంకా పిల్లలు ఉండడం వల్ల అయితే ఇంకా అస్సలు అయితే ఇష్టపడ్డాను ఇక్కడికి రావడానికి. అయితే వచ్చేసి బట్టలు మడత పెట్టడం అయిపోయింది. ఇంకా సర్దుకోమని చెప్పి మా అమ్మాయికి అయితే చెప్పాను అనమాట. ఇంకా అందుకని అయితే సర్దుకోవడానికి అయితే వచ్చింది. ఇంకెవరి వాళ్ళే సర్దేసి ఇంకా బట్టల పని కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయితే చాలా చల్లగా గాలి అయితే వచ్చిందండి. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడైతే. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.